నర్మదా నది పుట్టుక వివరాలేంటి? అలాగే మనం నదులలో ఆచరించే స్నానాలు, దానాల యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా? ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. గంగా స్నానం, గంగా దానం, తుంగా పానం. గంగా నది వద్ద చేసేటటువంటి దానాలు విశేష ప్రయోజనం. తుంగా నది ఇది షిమోగా కర్ణాటకలో ప్రవహించే ఒక నది. ఆ నదిలో నీరు స్వీకరిస్తే అది ఔషధీతుల్యం, ఔషధంతో కూడుకుని ఉంటుంది, తాగాలి. అలా ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత. యమున ఒక ప్రత్యేకత, గోదావరి తెల్లగా ఉంటుంది ఓ ప్రత్యేకత. ఇలాగే నర్మదా నదికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ నర్మదా నది శివుడి కంటి నీరు, శివుడికి కుమార్తె అని మన పురాణాలు వివరిస్తాయి. పరమేశ్వరుడు నిరంతరం అభిషేక ప్రియుడు. ఈ నదికి మరో పేరు కూడా ఉంది, రేవా. మన దేశంలో ప్రవహించేటటువంటి నదులన్నీ కూడా తూర్పున పుట్టి పడమర వైపున, లేక పడమర పుట్టి తూర్పు వైపున ఇలా ఉండగా దాదాపుగా అన్నీ కూడా బంగాళాఖాతంలో కలిసేవి కాగా రెండు నదులు మాత్రమే, తపతి అలాగే నర్మదా. మరొక నది కూడా ఉంది. ఈ మూడు నదులు మాత్రమే అటువైపున అరేబియా సముద్రంలో పడమర వైపున కలుస్తాయి, సంగమిస్తాయి. ఈ ప్రత్యేకతలో శబ్దం చేస్తూ నర్మదా అటువైపు అరేబియా సముద్రంలో కలవడంతో ఆ శబ్దానికే రేవము, రావము అని పేరు. రేవా నది ఈ నదికి పేరు. శివుడి కుమార్తె అని కూడా అంటారు. మధ్యప్రదేశ్లో అమరకంటక వద్ద జన్మించిన ఈ నది మన దేశంలో రెండవ పెద్ద నది. మొదటిది గంగా నది. అటువైపుగా వెళ్ళి ప్రవహిస్తోంది, అటువైపుగా వెళ్ళి చేరుతుంది కనుక ఈ నదికి ఉండే ప్రత్యేకత, నది చుట్టూ పరిక్రమ, ప్రదక్షిణ చేయాలి. ఈ దేశంలో సంస్కృతి ఎంత గొప్పది అంటే, కొన్ని నదుల వద్ద దానం చేయాలి, కొన్ని నదులలో స్నానం చేయాలి, కొన్ని నదుల వద్ద పిండ ప్రదానాలు చేయాలి, కొన్ని నదులకు ప్రదక్షిణ చేయాలి. నర్మదా పరిక్రమ 3 సంవత్సరాల 3 నెలల 3 రోజుల కాలం పట్టేంత సుదీర్ఘమైనటువంటి పరిక్రమ నర్మదా పరిక్రమ. ఎక్కడా ఎప్పుడు కూడా నర్మదా నదిని దాటకుండా అమరకంటకలో యాత్ర ఆరంభం చేసి సముద్రం వరకు చేరుకొని సముద్రం వద్ద ఇటువైపుగా వచ్చి మళ్ళీ అమరకంటకు చేరుకోవాలి. నదులకు ప్రదక్షిణం చేసేటటువంటి ప్రత్యేకత ఈ దేశంలో ఒక్క నర్మదా నదికి మాత్రమే ఉంది. కనుక ఈ నదికి ఉండే ప్రత్యేకత ప్రదక్షిణ. ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం.